ఎపిసోడ్ 11 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో సీన్ నది ఒడ్డున కాఫీ తాగుతున్న పద్మజకి జూలీ క్లాడ్ అనే అమెరికన్ అమ్మాయి పరిచయం అవుతుంది. ఉన్న వారం రోజుల్లో ఆమె మంచి ఫ్రెండ్ అవుతుంది పద్మజకి. వాళ్ళిద్దరినీ ఫోటో తీస్తాడు గిరి. వాళ్ళు ఇండియా వెళ్ళిపోతున్నారని తెలిసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన జూలీ వాళ్ళ మాటలు గది బయట నుంచే విని ఆశ్చర్యపోయి ఏమీ తెలియనట్లు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి దిగపెడుతుంది. ఎయిర్పోర్ట్లో దిగిన పద్మజని గిరిని ప్రకాశ్రావు కలిసి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. డాక్టర్ రామకృష్ణ గిరిని హిప్నటైజ్ చేయగా అతనిలో ఉన్న సోమశేఖరం ఆత్మ పద్మజ ఆత్మని తనతో తీసుకువెళ్లకుండా తను గిరిని వదలనని, మీరందరూ నన్నేమీ చేయలేరని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం మీద తలా ఒక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్న హిమజ ఏం మాట్లాడకపోవడంతో నువ్వేం మాట్లాడడం లేదేమిటి అని గిరి అడగగా, దొరకనంత వరకు అందరూ దొరలే అని అన్నారుగా అంటుంది. దేశంలో మరో పెద్ద ఎస్పియనేజ్ రాకెట్ త్వరలో బయటపడుతుందన్న వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో అన్నాడు భూతనాథ్. ఈ రోజుల్లో ఏది విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. డబ్బు కోసం ఆత్మనే అమ్ముకునే మనుషులున్న సమాజంలో దేశాన్ని అమ్ముకోవడం వింతేమీ కాదు. ఆధ్యాత్మిక చింతన, పాపభీతి గురించి మాట్లాడుతూనే ఈ పెద్ద మనుషులు డబ్బు కోసం కక్కుర్తి పడుతుంటారు. ఏమైనా అంటే అంతా భార్య పిల్లల కోసమని నచ్చ చెప్పుకుంటారు. వాళ్ళలా డబ్బు సంపాదిస్తున్నారని తెలియగానే ఆ భార్య పిల్లలే వాళ్ళ బండారం బయట పెట్టాలి. అప్పుడే వాళ్లకు బాగా బుద్ధొస్తుంది అంది హిమజ. ఎవరు చేస్తారా పని? తమ తండ్రి నానాగడ్డి కరుస్తున్నాడని మరింత సంతోషంగా అనుభవిస్తారే తప్ప ఎవడు వదులుకుంటాడీ సుఖాల్ని అంది పద్మజ. మాటల మధ్యలో గిరి పైకి వెళ్లడం గమనించింది పద్మజ. 10 నిమిషాలైనా అతను రాకపోయేసరికి తను పైకి వెళ్ళింది. తలుపు వేసి గడియ పెట్టబడి ఉంది. పైన శివయ్యతో గిరి మాట్లాడుతున్నాడు చాలా చిత్రంగా. శివయ్య గిరిని దబాయిస్తున్నాడు. చాలా చిన్నగా ఉన్న వారి స్వరాలు స్పష్టంగా ఉన్నాయి. పద్మజకి అర్థం కాలేదు. కింద హిమజకు ఇబ్బందిగా ఉంది. అందరి అతిథుల ముందు దంపతులు పైకి వెళ్ళిపోవడం, మామూలుగా మాట్లాడుతున్న అందర్నీ బిజీగా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. పైన గదిలోంచి అస్పష్టంగా మాటలు వినిపించసాగాయి. పద్మజ తలుపు కన్నంలోంచి చూసింది. దేశంలో పరిస్థితులన్నీ నీకెందుకు? నువ్వెందుకు చెప్పడం? శివయ్య గిరిని దబాయిస్తున్నాడు. పద్మజకు తను చూస్తున్నది నిజమో కలో అర్థం కాలేదు. తమ పని మనిషి శివయ్య ఇంటి యజమాని గిరిని దబాయించడం, గిరి ఏదో నసుగుతున్నాడు. నీ మాటలు మితిమీరుతున్నాయి, జాగ్రత్తగా మాట్లాడు అంటున్నాడు శివయ్య. పద్మజకి అర్థమైంది. శివయ్య గిరిలో ఉండే శేఖరాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇదంతా తన మీద అభిమానంతోనా అని అనుమానపడింది. మరోవైపు ఇంకో అనుమానం. దేశంలో పరిస్థితులు అన్నంత పెద్ద పదం శివయ్య ఎలా ఉపయోగించగలిగాడు? గుమ్మం ముందే నిలబడి లోపలి మాటలు వింటుంది. లోపల స్వరాలు చిన్నవయ్యాయి. క్రింద అందరూ టూర్ వెళ్ళాలి, అనవసరంగా ఎక్కువ చెప్తున్నావు. మరి దెయ్యానికి హుషారు ఎక్కువవుతున్నట్టుంది. దేశం గురించి నీకెందుకు? అది చెప్పడానికి ఇదా సమయం? పద్మజకి మతిపోతోంది. గిరిని శేఖరం ఆవహించడానికి శివయ్య కారణం. ఇప్పుడు శివయ్య మాట్లాడుతోంది గిరితోనా, శేఖరం ఆత్మతోనా? ఆమె ఆలోచనలలో ఉండగానే చటుక్కున తలుపు తెరుచుకుంది. తప్పుకోవడానికి ఆమెకు టైం లేకపోయింది. స్థాణువే నిలబడింది. గుమ్మం దగ్గర నిలబడ్డ ఆమెను చూసి శివయ్య ఉలిక్కి పడ్డాడు. చుట్టూ గాఢమైన నిశ్శబ్దం. ముందు కదిలింది గిరి. అతడిలో ఆకస్మికంగా మార్పొచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. పద్మ, ఇక నువ్వు నాతో రావాల్సిన టైం ఆసన్నమైంది అని చేతులు చాచాడు. పద్మజ కెవ్వున అరిచింది. శివయ్య గిరివెన్నుని వెనక నుంచి నిమిరాడు, ఏదో సూచన ఇస్తున్నట్టు. క్రింద హిమజ లేచి నిలబడింది కంగారుగా. పైనుంచి పద్మజ పరిగెత్తుకుని వస్తుంది. వెనకనే గిరి. ఆగు, నిన్ను వెళ్ళనివ్వను. ఈ రోజుతో మనకి విముక్తి. కిందకి దిగుతూ అరుస్తున్నాడు గిరి.
వెనక నుంచి ఏదో మృత్యుదేవత తరుముకొస్తున్నట్టు పద్మజ కంగారుగా మెట్లు దిగుతుంది. అప్పుడు పేలింది వెనక నుంచి గిరి చేతిలో పిస్తల్. వరుసగా 3 సార్లు పద్మజ శరీరం మెట్ల మీద నుంచి దొర్లుతూ కిందకి పడసాగింది. హాలులో ఉన్న వాళ్ళందరూ ఈ ఆకస్మిక పరిణామానికి షాక్ తగిలినట్టు నిలబడిపోయారు. అక్కా అని అరుస్తూ పరిగెత్తుకు వెళ్ళి పద్మజను పట్టుకుంది హిమజ. అప్పటికే పద్మజ శరీరం రక్తసిక్తమైపోయింది. హిమ, శేఖరం, శివయ్య ఏదో చెప్పబోయింది పద్మజ. గొంతులోంచి రక్తం బయటకు వచ్చింది. అక్కా అక్కా ఏడుస్తూ పిలవసాగింది హిమజ. ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. రామకృష్ణ పరుగున వచ్చి పద్మజ పల్స్ చూస్తున్నాడు. విలేఖరి అంబులెన్స్కు ఫోన్ చేస్తున్నాడు. క్షణాలలో అక్కడంతా హడావుడిగా తయారైంది. హహహహ, ఏం ప్రయోజనం లేదు, అయిపోతుంది. నేను కావాలనుకున్నది సాధించాను, వెళ్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. పెద్దగా నవ్వుతూ గదిలోకి పరిగెత్తాడు గిరి. అతను వెనుకే ప్రకాశ్రావు పరిగెత్తాడు. ఆయన గదిలోకి వెళ్ళేసరికి గదిలో గిరి నేల మీద పడున్నాడు. పిస్టల్ పక్కనే పడి ఉంది. గిరి స్పృహలో లేడు. మిసెస్ ప్రకాశ్రావు వచ్చి హిమజను పట్టుకుంది ఓదార్పుగా. ఆంటీ, అక్కయ్యని చంపేశాడా ఆంటీ? ఆమె ఒడిలో వాలి వెక్కి వెక్కి ఏడుస్తుంది హిమజ. సాగర్ ఊళ్ళో లేకపోవడం చాలా కొరతగా ఉంది ఆమెకు. శివయ్య తోటలో గుమిగుమిడిన వాళ్ళకి వివరంగా చెప్తున్నాడు. శేఖరం ఆత్మ గురించి, హత్య గురించి. గిరికి ఇంకా స్పృహ రాలేదు. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో కాస్త కదిలాడు. అతడి ముఖం చాలా నీరసంగా ఉంది. కళ్ళు తెరవగానే ఎదురుగా కనిపిస్తున్న మనుషులను చూసి ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు. ఏం జరిగింది? నాకేమైంది? ఏం జరిగింది డాక్టర్? మాట్లాడరే? అసహనంగా అడిగాడు మళ్ళీ. డాక్టర్ మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ ఒక అడుగు ముందుకు వేశాడు. క్రింద హాల్లో పద్మజ ఉన్నారు, రండి చూద్దురుగాని అన్నాడు. పద్మజకేమైంది? అనుమానంగా చూస్తూ చప్పున లేచి అతనితో కలిసి బయటకు వచ్చాడు గిరి. పైనుంచి పద్మజ శవం కనిపిస్తుంది. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. ఒక్కసారిగా నో అంటూ పరిగెత్తాడతడు. పద్మా, ఎవరు చేశారు ఈ పని? ఎందుకు? ఆవేశంగా అన్నాడు. అతడి కంఠం సన్నగా వణికింది. నువ్వే చంపావు మా అక్కను, ఇంకా ఎవరని అడుగుతున్నావా? కోపంగా ఆవేశంగా అరిచింది హిమజ. ఆమె హిస్టీరికల్గా ఊగిపోతుంది. నేనా? గిరి కళ్ళలో షాక్ కనిపించింది. నేనా చంపాను? నిజమా ఇన్స్పెక్టర్? నిజమా డాక్టర్? డాక్టర్ రామకృష్ణను అడిగాడు ఉద్వేగంతో. అవును గిరిధర్, హత్య మీరే చేశారు. మీకేమీ తెలియదా? అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు, నేను చంపలేదు. నా పద్మను నేనే చంపుకుంటానా? 2 చేతులతో తల పట్టుకున్నాడు గిరి. చంపానేమో ఇన్స్పెక్టర్. అవును, నన్ను అరెస్ట్ చేయండి ఆవేశంగా అన్నాడు. ఐఎమ్ సారీ గిరిధర్, 10 మంది సాక్షుల మధ్య మీ భార్యను హత్య చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. నిజం భయంకరమైనది. నిజం కన్నా అబద్ధం మరింత భయంకరమైనది. అవసరం ఈ రెండిటికన్నా భయంకరమైనది. హైకోర్టు భవనం ఎప్పటికన్నా ఎక్కువగా కిటకిటలాడుతోంది. పద్మజ హత్య జరిగిన తరువాత సెషన్స్ కోర్టులో కేసు నడుస్తున్నంతకాలం దేశంలోని 4 మూలల నుంచి ప్రజలు కేసు గురించి ఫాలో అవుతున్నారు. అప్పటికే దేశమంతా పేపర్లలో ఈ కేసు గురించి తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దెయ్యాలున్నాయా అన్న శీర్షికను కొన్ని పత్రికలు ప్రవేశపెట్టాయి. ఎంతోమంది ఎన్నో రకాలైన అనుభవాల గురించి వ్రాసారు. ఎక్కడ చూసినా ఇదే సంభాషణ. హత్యను కళ్ళారా చూశామని చెప్తున్న వాళ్ల సాక్ష్యం వినడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం తండోపతండాలుగా వచ్చారు. 1960 ప్రాంతాలలో నానాపతి కేసు తర్వాత దేశాన్ని ఒక ఊపు ఊపింది ఈ కేసే. పరాయి మగాడితో భార్యను కళ్ళారా చూసి సహించలేక హత్య చేసిన నానాపతికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. మరి ఈ కేసులో జడ్జి తీర్పు ఎలా ఉంటుందో? ఆ తీర్పు మీద అనేక చోట్ల అనేక రకాలైన బెట్స్ కట్టడం జరిగింది. సెషన్స్ జడ్జి వాదోపవాదాలన్నీ విన్నాక గిరిధర్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. కోర్టు రూంలో హాహాకారాలు చెలరేగాయి. జనం సానుభూతితో చూశారు గిరివైపు. అతను
కేసు మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అంతే నిర్లిప్తంగా ఉన్నాడు. అతని అక్క, బావ వచ్చారు అమెరికా నుంచి. వారి ప్రోద్బలంతో కేసు హైకోర్టు చేరుకుంది. మీ పేరు? హిమజ. హతురాలు పద్మజ మీకేమవుతుంది? అక్క. మీ అక్క మీరు చాలా సాన్నిహిత్యంగా ఉండేవారా? అవును. మా తల్లిదండ్రులు పోయాక అక్కే నాకు తల్లి తండ్రి అయ్యింది. మీ అక్కయ్య మరణం మీకు తీరని లోటు కదూ? అవును. హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? ఉన్నాను. నేనే కాదు, మరెంతో మంది ఉన్నారక్కడ. అప్పుడేం జరిగిందో వివరంగా చెప్పగలరా? ఆ రోజు అక్కయ్య పుట్టినరోజు. కొంతమంది దగ్గర స్నేహితులను డిన్నర్కు ఆహ్వానించాం. అందరూ భోజనాలు చేసి కూర్చున్నాక గిరిధర్ పైన గదిలోకి వెళ్ళాడు. కాసేపటికి అక్కయ్య కూడా పైకి వెళ్ళింది. వారిద్దరి మధ్యన ఏం జరిగిందో నాకు తెలీదు. అతిథుల్ని వదిలి వెళ్ళలేక కాసేపు తటపటాయించాను నేను. ఇంతలో అక్కయ్య రూమ్లోంచి బయటకు పరిగెత్తుకుని వచ్చింది. వెనకనే గిరి కూడా వచ్చాడు. పిస్టల్తో అక్కయ్యను కాల్చడం అందరం చూసాం. అప్పుడు ముద్దాయి గిరిలో మీకేమైనా మార్పు కనిపించిందా? కొద్దిగా మనిషి ముఖంలో మార్పు ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అయినా మేమందరం క్రింద హాల్లో ఉన్నాం. అంత స్పష్టంగా కనిపించలేదు. అతను ఇదివరలో అప్పుడప్పుడు కాస్త విపరీతంగా ప్రవర్తించేవాడని సాక్షులు చెప్పారు. మీరు దీని విషయంలో ఏమంటారు? నేను ఎప్పుడూ అతను అలా ప్రవర్తించడం చూడలేదు. మీ అక్కయ్య అతని ప్రవర్తన గురించి మీకెప్పుడూ చెప్పలేదా? 1-2 సార్లు చెప్పింది. శేఖరం ఆత్మ గిరిధర్ను ఆవహిస్తున్నట్లు. కానీ నాకెందుకో నమ్మకం కలగలేదు. ఏదో మోసం ఉందని అనుకున్నాను. అంటే గిరిధర్ సరైన మానసిక స్థితిలో ఉండే మీ అక్కయ్యను హత్య చేశాడని మీ ఉద్దేశమా? నాకు తెలిసినంతవరకు అతని మానసిక పరిస్థితిలో ఏ లోపమూ లేదు. అతని ద్వంద్వ ప్రవృత్తిని నేను కళ్ళారా చూడలేదు. కానీ ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. అక్కయ్యను హత్య చేసింది అతనే. ఆ విషయం నేనే కాదు, అక్కడున్న అందరం కళ్ళారా చూశాం. అతను పొరపాటుగా పిస్టల్ కాల్చలేదు. అక్కయ్యను చంపాలనే ఉద్దేశంతోనే కాల్చాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ లాయర్ కూర్చున్నాక డిఫెన్స్ లాయర్ లేచాడు. ఆయన పేరు మోసిన క్రిమినల్ లాయర్. మిస్ హిమజ, హత్య చేయబడిన సమయంలో ముద్దాయి మానసిక ప్రవృత్తిలో ఎలాంటి లోపము లేదని మీరన్నారు. ఒక మనిషి జీవిత సమస్య ఇది. అతని మానసిక స్థితి గురించి డాక్టర్లు మరొక విధంగా చెప్పారు. మీరు కాస్త ఆలోచించి సమాధానం చెప్పడం మంచిది. చనిపోయిన వ్యక్తి నాకున్న ఒక్కగానొక్క అక్క. ఆమె జీవితం పట్ల లేని సానుభూతి ఆమె హత్య చేసిన వాడి మీద ఉండాలనడం హాస్యాస్పదంగా ఉంది లాయర్, అంది హిమజ కోపంగా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ గారు సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి గాని ఇది సమస్యల గురించి చర్చించాల్సిన ప్రదేశం కాదని మర్చిపోతున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు సాక్షిని అడగాల్సిన ప్రశ్నలు మాత్రమే అడగండి. ఎస్ యువర్ ఆనర్. మిస్ హిమజ, మీ అక్కయ్య అబద్ధం చెప్పిందని మీరు అనుకుంటున్నారా? లేదు, అక్కయ్యకు అలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అదంతా నిజంగా జరిగిందే అయ్యుండొచ్చుగా. ఇప్పటి వరకు సాక్ష్యం చెప్పిన వాళ్ళంతా అతని ప్రవర్తన కళ్ళారా చూశామని చెప్పారు. అందరూ చదువుకున్న విద్యావంతులే. అంటే ఇది ఒక మానవాతీత శక్తి అనే విషయం రుజువైనట్లే కదా. వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారని మీ అనుమానమా? నేనలా అనలేదు. వాళ్ళు భ్రమపడి ఉండవచ్చు. నేను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి నమ్మలేను. ముద్దాయి మీ అక్కతో కలిసి సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్ళేవారని, తగిన ట్రీట్మెంట్ తీసుకునేవాడని మీకు తెలుసా? విన్నాను. హత్య జరిగినప్పుడు ముద్దాయి ప్రవర్తన కాస్త అసాధారణంగానే ఉందని మీరు అన్నారు కదా. అయి ఉండొచ్చు, కానీ హత్య చేసింది మాత్రం అతనే. థ్యాంక్ యూ మిస్ హిమజ, దట్స్ ఆల్. తర్వాత సాక్షిగా శివయ్య ప్రవేశపెట్టబడ్డాడు. నీ పేరు? శివయ్య. వారింట్లో నువ్వెంతకాలం నుంచి పనిచేస్తున్నావు? 15 సంవత్సరాల నుంచి బాబు. అయ్యగారు అమ్మగారు తరచూ దెబ్బలాడుకునేవారా? లేదండి, అయ్యగారు అమ్మగారిని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ అయ్యగారికి దెయ్యం పట్టిందండి. ఆ మాట నేను చెప్పినా ఎవ్వరూ వినిపించుకోలేదండి. ఏ దెయ్యం? కొరివి దెయ్యమా? నవ్వులు. కాదండి, సోమశేఖరం గారు దెయ్యమై పగపట్టారండి. శివయ్య, నీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? నేను కళ్ళారా చూశాక నమ్మకుండా ఎలా ఉంటానండి బాబు. ఏం చూసావు నువ్వు?
నేనా అండి? అకస్మాత్తుగా శివయ్య కళ్ళు పెద్దవయ్యాయి. భయంకరంగా శూన్యంలోకి చూశాడు. క్రమక్రమంగా అతని కనుగుడ్లు వెనక్కి తిరిగిపోయాయి. అతడి స్వరం మారిపోయింది. డబ్బాలో గులకరాళ్లు వేసినట్లు బొంగురు స్వరం అతడి కంఠం ద్వారా వినిపించసాగింది. శివయ్యే కాదు, మీరు కూడా చూడాలంటే చూడవచ్చు. నేనే సోమశేఖరాన్ని. నా కాంక్ష తీరింది. నా ప్రియురాలి ఆత్మతో కలిసి నేను దిగంతాలకి వెళ్ళిపోతున్నాను. చారిత్రాత్మకమైన ఆ కేసు వినడం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజానీకం కోర్టు హాలు లోపల, కోర్టు బయట నిశ్చేష్టులై ఉండగా సాక్షి శివయ్య శరీరం బోనులో కిందికి జారిపోయింది. మీ పేరు? రామకృష్ణ. మీరెక్కడ పనిచేస్తున్నారు? మెంటల్ ఆసుపత్రిలో డెప్యూటీ సూపరింటెండెంట్గా. ముద్దాయి మానసిక పరిస్థితి మీద మీ అభిప్రాయం? అతడు పారానాయిడ్ స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నాడని నా ఉద్దేశం. దాన్నే తెలుగులో దెయ్యం పట్టడం అంటారా? జవాబు చెప్పడానికి రామకృష్ణ ఆగాడు. కోర్టులో సూదిమన పడితే వినిపడేనంత నిశ్శబ్దం. ఆ మెంటల్ డాక్టర్ కాస్త ఆలోచించి అన్నాడు,